No, sir. Satish, please check it once who are not joined on today's session. Kalyan is intimated to me. Okay, sir. Okay, then. Right now, I am trying to share my screen. మనం మనం లాస్ట్ సెషన్లో సర్వర్ అనేది ఏమైందంటే వాళ్ళకి ఏదో ఇష్యూ వచ్చిందంట. సో వాళ్ళు రిజాల్వ్ అనేది చేశారని మెసేజ్ పెట్టారు. సో ఓకే డెన్. అండ్ మనం ఈరోజు సెషన్లో ఏం నేర్చుకుంటున్నామంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటామని చెప్పాం కదా. ఏంటిది అంటే ఆ కాన్సెప్ట్ స్ట్రింగ్ మెథడ్స్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి ఈరోజు సెషన్లో మనందరం కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకుంటామంటే ఫస్ట్ స్ట్రింగ్ మెథడ్స్. అంటే స్ట్రింగ్ మెథడ్స్ అనేది నేర్చుకునే ముందర మనం ఏం చేస్తాం, స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి అగైన్ రెజ్యూమింగ్ అనేది చేస్తామన్నమాట. లేటర్ మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ స్లైసింగ్లోనే ఒక హయ్యర్ టాపిక్ ఉందన్నమాట. దాన్ని ఏమని పిలుస్తారంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అలానే మనకి పైథాన్లో బోల్డ్ అని స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. వాటిలో స్ట్రిప్ అని, ఈజ్ డిజిట్ రీప్లేస్ అని, ఇంకా బోల్డ్ రకాలు ఉన్నాయన్నమాట. ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఈ రెండు స్ట్రింగ్ మెథడ్స్ గురించి మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. స్ట్రింగ్ మెథడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా మిస్ అయ్యారు అంటే దట్ మీన్స్ ఎవరికి కూడా తర్వాత సెషన్స్ అనేవి అర్థం కావన్నమాట. ఓకేనా. ఓకే. మనం స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ప్రీవియస్లీ మనం ఏం నేర్చుకున్నామంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది నేర్చుకునే ముందర ఒక్కసారి స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి తెలుసుకుందాం. స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏం చెప్పాము, మనం ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నాము, ఆ స్ట్రింగ్లో సమ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ని మాత్రమే మనం ఏం చేయాలంటే అప్టైనింగ్ అనేది చెయ్యాలి అంటే దానికోసం మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని పైథాన్ అనే లాంగ్వేజ్లో యూజ్ చేస్తాము అని చెప్పుకున్నాం కదా. అంటే సపోజ్ దట్ నా దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏంటిది అంటే హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉంది. దానిలోండి రవి అనే పార్ట్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నా. అలా రవి అనే పార్ట్ని మాత్రమే తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేశాను అప్పుడు స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేసేసి మనం ఎంటైర్ ద స్ట్రింగ్లోండి సమ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ని తెచ్చుకోవడాన్ని ఏమంటారని చెప్పుకున్నాం, స్లైసింగ్ అంటారని చెప్పుకున్నాం కదా. ఇలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి, మనం తీసుకున్న స్ట్రింగ్కి ఇండెక్సింగ్ పొజిషన్ అనేది మనం అప్లై అనేది చేయాలి. అదే మనం జనరల్గా అయితే ఏం చెప్తాము, ఏదైనా ఒక దానికి నెంబరింగ్ అనేది ఇవ్వాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము, 1 2 3 4 అని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా. అదే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే 0 ఆఫ్ ద ఇండెక్సింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. అంటే హాయ్ రవిలో హెచ్ అంటే 0 అని, ఐ అంటే 1 అని, స్పేస్ని 2 అని, ఆర్ని 3 అని, ఏ అంటే 4 అని, బి అంటే 5 అని, ఐ అంటే 6 అని ఇచ్చేసేసింది అనమాట. వాటిలో మనకి ఎక్కడి నుండి కావాలి, 3 వరకు ఉన్న పార్ట్ మాత్రమే కావాలి. అందుకోసం మనం ఏం చేసాము, ఒక స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఇట్లా ఏం చేసి అంటే 3 నుండి కావాలి, 3 నుండి 6 అనుకో. 6 అనుకో ఏమిటి స్ట్రింగ్ స్లైసింగ్ లో ఏమైంది, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్, ఎండ్ ఆఫ్ ద ఇండెక్సింగ్ పాయింట్ ఏదైతే ఇచ్చామో ఆ పాయింట్ అనేది ఏమవుతుందంటే ఇగ్నోర్ అవుతుంది. బిఫోర్ ద నంబర్ బట్టి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నది. అది 6 ఇచ్చాను అప్పుడు ఏమవుతుంది, వి అనే క్యారెక్టర్ బిఫోర్ ద నెంబర్ ఏది ఉంటుంది, 6 అనేది ఉంటుంది కాబట్టి ఆ 6th క్యారెక్టర్ వరకు ఏమైందంటే అప్టైన్ అనేది జరుగుతుంది అని చెప్పేసేసాం. ఇలా మనం ఏం చేసేసామంటే హాయ్ రవి అనే ఒక మెసేజ్ నుండి మనం ఏం చేసామంటే రవి అనే భాగాన్ని, స్ట్రింగ్ అనే భాగాన్ని మనం తెచ్చుకోవాలంటే ఏం చేసామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం తెచ్చుకున్నాం కదా. ఇలానే ఎలా తెచ్చుకున్నాం ఏంది అనేది ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఇంకొకసారి ఎగ్జాంపుల్ అనేది చేసేసి వచ్చేద్దాం. ఓకేనా. ఓకే. దానికంటే ముందర మనందరికీ చెప్పాలన్నమాట. ఏమని, కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే ఏం చెప్పాలి అంటే స్లైసింగ్ అంటే ఏందో చూడాలన్నమాట. స్లైసింగ్ అంటే మా అమ్మాయి చెప్పిందనమాట. ఏమని చెప్పింది, మ్యాంగో స్లైసింగ్ సార్ అంది. ఏం తింటున్నావు నానంటే మ్యాంగో స్లైస్ సార్ అంది. అంటే ఏంది, స్లైసింగ్ అంటే ముక్కలు కదా. ఒక ఎంటైర్ మ్యాంగో ఉంటే దాన్ని నేనేం చేశాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడాన్ని ఏమని పిలిచాము, స్లైసింగ్ అన్నాం కదా. అలానే మన దగ్గర ఒక స్ట్రింగ్ అనేది ఉందన్నమాట. ఒక స్ట్రింగ్ అనేది ఉంది.
ఆ స్ట్రింగ్లోండి సమ్ పార్ట్ మాత్రమే మనం తెచ్చుకోవాలనుకున్నాం, కొంత భాగాన్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. ఇలా తెచ్చుకోవాలి అంటే ఈ హెచ్ అనే ఒక్క లెటర్ని తెచ్చుకోవాలనుకున్నాం. ఇలా తెచ్చుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తామంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అని గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? అది ఎలా తెచ్చుకుంటాం ఏంటిది అనేది ఒక్కసారి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూసొద్దాం. ఓకేనా? ఓకే డే. దాంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే ఒక మెసేజ్ అని ఒక వేరియబుల్ ఉంది. మెసేజ్ అని ఒక వేరియబుల్ ఉంది. దాంట్లో ఏముందంటే హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్లోండి నాకేం కావాలంటే రవి రవి అని ఒక పార్ట్ ఆఫ్ ద థింగ్ని మాత్రమే ఏం చేసుకున్నానంటే అప్టైన్ అనేది చేసుకోవాలి అనుకున్నాను. అప్టైన్ అంటే తెచ్చుకోవడం అని మీ అందరికీ తెలుసు కదా. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తాను, తెచ్చుకోవాలంటే ఆ తెచ్చుకున్నదంతా కూడా నాకు అవుట్పుట్లో చూపించాలనుకున్నా. అవుట్పుట్లో చూడాలనుకుంటే నేనేం చేశాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టాను. నేను నాకు నా దగ్గర ఉన్న ఏంటిది మెసేజ్ అనే వేరియబుల్ నుండి ఏం తెచ్చుకోవాలనుకున్నా, రవి అనే పార్ట్ని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే స్లైసింగ్ అని తెలుసు. స్లైసింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ అని పెట్టుకొని ఏ పార్ట్ నుండి తెచ్చుకోవాలి, ఇండెక్సింగ్ పార్ట్ ఎక్కడి నుండి తెచ్చుకోవాలి, థర్డ్ ఇండెక్సింగ్ నుండి తెచ్చుకోవాలి. ఎక్కడ ఇండెక్సింగ్ వరకు తెచ్చుకోవాలి, 6th ఇండెక్సింగ్ క్యారెక్టర్ వరకు ఉన్నది తెచ్చుకోవాలి. 6th కూడా నాకు ఇంక్లూడ్ కావాలంటే 6 అని పెట్టానుకో అప్పుడు ఏమైందో చూద్దాం. 6 అని పెట్టానుకో ప్లే అరౌండ్ చేసి చూసానుకో నాకు ఏమైందంటే ఆర్ఏవి అనే క్యారెక్టర్స్ మాత్రమే వచ్చింది. ఓహో ఓకేనా అనుకోని నేనేం చేశానంటే ఎక్కడికి వెళ్ళి 6 తీసేసి 7 పెట్టాను. అప్పుడు నాకేమైంది అంటే ఆర్ఏవిఐ అంటే రవి అనేది వచ్చేసింది. అంటే ఇండెక్సింగ్ పొజిషన్లో లాస్ట్ ఇండెక్స్ ఏదైతే పెట్టానో ఆ క్యారెక్టర్ అనేది ఏమైందంటే ఇగ్నోర్ అయిపోయి దాని బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ వరకు ఉన్న డేటా అనేది ఏమవుతుందంటే తెచ్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్లో నుండి సమ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ని అప్టైన్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో మీ అందరికి అర్థమైంది కదా. జనరల్గా అయితే ఇలా అయినా తెచ్చుకోవచ్చు. అందరు డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇలా తెచ్చుకోరు అనమాట. ఏం చేస్తారంటే దీనికోసం స్లైసింగ్ అనేది తెచ్చుకోవాలి కదా. ఏం చేయాలి, స్లైసింగ్ అంటే సర్టైన్ పార్ట్ని తెచ్చుకోవాలి. అందుకని పార్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో పెడతారనమాట. స్లైసింగ్ చేయాలంటే ఏం చేస్తాము, మెసేజ్ అని పెట్టి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి 3:2 ఇంకా ఆ తర్వాత ఇంకా నాకేంటో తెలియదు అలానే వదిలేసేసి అనుకో అప్పుడు కూడా మనకు వస్తుంది. తర్వాత వెళ్ళి నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దీంట్లోకి వెళ్ళి పార్ట్ అని ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది అంటే నాకు రవి అనే పార్ట్ మాత్రమే రావడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేసాము ఒక స్ట్రింగ్లో ఉండి సర్టైన్ ద పార్ట్ని మాత్రము తెచ్చుకోవాలి అనుకో. అలా తెచ్చుకోవాలంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. మీ అందరికి అర్థమైందా? ఇంకెవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నాకేం కావాలనుకున్నాను, యా సంతోష్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే డన్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, అండ్ నాకు ఇప్పుడు మరొక కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఒక బాగా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాను. అదేంటిదంటే ఒక సీక్రెట్ మెసేజ్ ఉందన్నమాట. ఆ సీక్రెట్ మెసేజ్లో ఏమనుందంటే హైఫన్ అని పెట్టి R-A-V-V-I-I అని ఉంది. అంటే నా దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఆ స్ట్రింగ్ ఎలా ఉందంటే మీ స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉందో చూడు, అలా ఉంది. దానిలో నేను హైఫన్లన్నీ తీసేసి రవి అనే పేరు మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలి అంటే ఎలా చేస్తాము అనేది ఎవరికైనా సరే తెలుసా? అసలు మనం అలా తెచ్చుకోవచ్చా? నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట, సీక్రెట్ మెసేజ్ స్ట్రింగ్ ఉంది. ఏమని ఉందంటే డబుల్ కోట్స్లో -R-A-V-I అని ఉందన్నమాట. దీనిలో నాకు హైఫన్స్ వద్దు, ఓన్లీ రవి అనే పార్ట్ని మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే కెన్ వి ఎక్స్ట్రాక్ట్, మనం దీన్ని తెచ్చుకోగలమా ఏమ్మా? యా, ఇలాంటి పార్ట్ని తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్? అలా తెచ్చుకోవాలంటే తెచ్చుకోగలం అనమాట. ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోగలమంటే నార్మల్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఎప్పటికీ కూడా తెచ్చుకోలేమన్నమాట. నార్మల్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈ డేటాని తెచ్చుకోవాలంటే మనం ఎప్పటికీ తెచ్చుకోలేమన్నమాట.
ఇలాంటి పార్ట్ ఆఫ్ ద సీక్రెట్ మెసేజ్కి సంబంధించిన ఇలాంటి పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ కనుక ఉంది అంటే దానిలోండి మనకు కావాల్సిన స్ట్రింగ్ పార్ట్ని అప్టైన్ చేసుకోవాలంటే మనం ఒక న్యూ కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేయాలి. దాన్ని ఏమంటారంటే ఎక్స్టెండెడ్ స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయగలమంటే దీంట్లో ఉన్న డేటాని మనం ఏం చేయగలమంటే తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? అలా తెచ్చుకోవాలి అంటే కాన్సెప్ట్ ఏంటిది అనేది చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే డన్. దీనికోసం మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న స్ట్రింగ్కి మనం ఏం చేయాలంటే పొజిషనింగ్ అనేది ఇవ్వాలి. పొజిషనింగ్ ఎలా ఇవ్వాలి? ఫస్ట్ డబుల్ కోట్స్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అనేది హైఫన్ని 0 అని, ఆర్ని 1 అని, తర్వాత హైఫన్ని 2 అని, తర్వాత హైఫన్ 3 అని, తర్వాత 4, తర్వాత అట్లా మన దగ్గర ఉన్న టోటల్ ఎంటైర్ ద స్ట్రింగ్ ఏదైతే ఉందో దానికి ఏం చేయాలంటే మనము ఏం చేయాలి ఇండెక్సింగ్ పొజిషన్స్ అనేది మనం ఏం చేయాలంటే ప్రాపర్గా ఇవ్వడం అనేది చేయాలి. అలా ఇచ్చేసిన తర్వాత మనకి ఎక్కడి నుండి కావాలనుకుంటున్నాము? ఫస్ట్ నుండి కావాలనుకుంటున్నాం. ఫస్ట్ నుండి ఎక్కడి వరకు కావాలనుకుంటున్నాము? 7th క్యారెక్టర్ వరకు కావాలనుకుంటున్నాం. అంటే మనం ఏం చేయాలి అంటే ఈ స్ట్రింగ్ స్లైసింగ్ అనేది చేయాలి అంటే దానికి ఒక సింటాక్ అనేది ఉందన్నమాట. అలా సింటాక్ ఏంటిది అంటే మనం ఇప్పుడు ఏం చేసేసాము, రవి అని ఒకటి ఉంది కదా, దాంట్లో హైఫన్స్ అని, దాంట్లో నీకు ఏ భాగం అయితే కావాలో ఆ భాగం వరకు మాత్రమే తెచ్చుకోవాలనుకో. అప్పుడు ఎలా తెచ్చుకోవాలనేది చూద్దాం. ఓకేనా? ఓకే. దానికోసం ఒకసారి పెయింట్కి వెళ్దాం. వెళ్ళేసేసి నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, నేను మళ్ళీ ఇంక చూపించట్లేదు, ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టేసి వాల్యూ ఒకటికి రాస్తున్నాను. అంటే మన పెయింట్లో రాయాలంటే కొంచెం కష్టం కదా, అందుకొని RAVI అని ఒకటి ఉందన్నమాట. ఇలా నాకు ఒక స్ట్రింగ్ ఉంది, దాన్ని ఒక ఇండెక్సింగ్ పొజిషన్స్ చెప్పాను. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. దీంట్లో నేనేం తెచ్చుకోవాలి? రవి అనేది తెచ్చుకోవాలి. రవి అనేది తెచ్చుకోవాలంటే ఏమేమి తెచ్చుకుంటే సరిపోయింది చూద్దామా? రవి అనేది తెచ్చుకోవాలంటే ఏమేం కావాలి నాకు? దీంట్లో 1 అనే క్యారెక్టర్ కావాలి, 3 కావాలి, 5, 7 అనేవి తెచ్చుకుంటే నాకు సరిపోయింది అనమాట. ఓకే. అంటే మనం ఒక దాంట్లో ఉన్న సర్టైన్ డేటాని మనం తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే అంటే నాకు ఇలా పక్కనే అంతా కలిసి ఉంటే తెచ్చుకోవడానికి నాకు తెలుసు అనమాట. స్లైసింగ్ అనే కాన్సెప్ట్ డైరెక్ట్గా అప్లై చేసి తెచ్చుకోవచ్చని. అలా కాకుండా నేను ఏం చేసేసానంటే ఇలా క్లమ్జీగా అంటే కొన్ని వాట్స్తో కన్జెక్ట్ అయి ఉన్న ఒక డేటా నుండి మనం తెచ్చుకోవాలంటే మనం అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే మనం డేటాని ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్లో ఉన్న సమ్ పార్ట్ ఆఫ్ ద డేటాని మనం ఏం చేయొచ్చు అంటే అప్టైన్ అనేది చేసుకోవచ్చు. అలా చేయాలి అంటే దాని సింటాక్ ఏందో చూసేసి తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఏమని చేయాలి అంటే వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చేసేసి దాని పక్కన స్క్వేర్ బ్రేసెస్ అనేది తీసేసి ఓపెన్ చేసేసి స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చేసేసి దాంట్లో మనకి ఎక్కడి నుండి అయితే డేటా కావాలో అక్కడ వరకు స్టార్ట్ ఇండెక్స్ ఎక్కడి నుండి కావాలి అనేది చెప్పేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఎండ్ ఇండెక్స్ అనేది పెట్టేస్తే ఎండ్ ఇండెక్స్ అనేది పెట్టేస్తామనుకో నాట్ ఇన్క్లూడెడ్ అని మీ అందరికీ తెలుసు కదా, నార్మల్గానే దాని బిఫోర్ ద స్టెప్ వరకు వస్తుంది. అది పెట్టేసి తర్వాత ఒక కాలన్ పెట్టేసి పక్కన స్టెప్ అనేది ఇవ్వాలన్నమాట. స్టెప్ అనేది ఒకటి పెట్టాలన్నమాట. స్టెప్ అంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే దాని సింటాక్ ఏంటిది ఒకసారి చూసేద్దామా? మామూలు సింటాక్ ఏంది? స్లైసింగ్కి సింటాక్ ఏంది? స్లైసింగ్ యొక్క సింటాక్ ఏంది? స్లైసింగ్కి వేరియబుల్ పెట్టేసి బిఎన్ పెట్టాలి. వేరియబుల్ నేమ్ అని పెట్టేసేసి స్టార్ట్ ఇండెక్స్ అంటే ఏదో ఒక నెంబర్ వేసేద్దామా ఊరక? ఓకే, 1 అనేసేద్దాం. 1 ఇక్కడ రాయాలని కొంచెం టఫ్ కదా, అందుకొని ఈ 7 వరకు రావాలి కదా, 8 అని పెట్టాను. ఇది నార్మల్ స్లైసింగ్ అనమాట. అదే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఏంటంటే అంటే వేరియబుల్ పెట్టేసి 1:8 అనేసి పెట్టి ఇక్కడ స్టెప్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ స్టెప్ అంటే ఏందో చూద్దాం. ఈ స్టెప్ అంటే ఏంటిది అంటే ఓకే డన్. ఇప్పుడు నాకేమేం కావాలి? ఈ ఆర్ కావాలి, ఏ కావాలి, వి కావాలి, ఐ కావాలి. మధ్యలో ఉన్నాయి నాకు అవసరం లేదు. అంటే ఏం అవసరం లేదు, 1 తర్వాత 3 వస్తే చాలు.
1 నుండి 3 రావాలంటే ఎన్ని స్టెప్స్ దాటితే నాకు 3 వస్తది? ఈ 1 అనే స్టెప్ రావాలి. తర్వాత ఎన్నో స్టెప్ రావాలి? థర్డ్ స్టెప్ రావాలి. అంటే ఎంత యాడ్ చేస్తే నాకు 3 వస్తది? 2 యాడ్ చేస్తే నాకు థర్డ్ క్యారెక్టర్ వచ్చేసిద్దా? ఓకే. డన్. తర్వాత 3 నుండి నాకు ఎక్కడ రావాలి? 5 రావాలి. 5 రావాలంటే మళ్ళీ ఎంత క్యారెక్టర్ యాడ్ చేస్తే నాకు వస్తది? ఎంత యాడ్ చేస్తే వస్తది నాకు తర్వాత క్యారెక్టరు? 2 2. యాడ్ చేస్తే వస్తది. ఆ తర్వాత 5 నుండి తర్వాత 7థ్ క్యారెక్టర్ రావాలి. అప్పుడు నాకు 7థ్ క్యారెక్టర్ రావాలంటే ఎంత యాడ్ చేయాలి? అంటే 5+2. అంటే అన్నిట్లో కామన్‌గా ఎంత యాడ్ చేస్తే నాకొస్తది? నాకు కావాల్సిన క్యారెక్టర్స్ వస్తా ఉంటాయి. అంటే 1 అనే నంబర్ నుండి 8 అనే నంబర్ లోపు నేనేం చేద్దామంటే ఎవ్రీ 2 క్యారెక్టర్స్ తర్వాత నాకు డేటా కావాలి అంటే అలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆ స్టెప్ అనే నంబర్‌లో తీసుకెళ్ళి 2 అని పెట్టాననుకో, అప్పుడు ఏమైద్దంటే మనం తీసుకున్న ఈ రేంజ్ మధ్యలో ఏమైద్దంటే 1-8 అంటే నాట్ ఇంక్లూడెడ్ 8. అంటే 1-7 లోపు ఏమైద్దంటే 1 తర్వాత నుండి ఎవ్రీ 2 స్టెప్స్‌కి ఏమవుతుందంటే తర్వాత క్యారెక్టర్ అనేది ఏమవుతుందంటే సెలెక్ట్ అయ్యి రావడం అనేది జరిగిద్దనమాట. దాన్ని ఏమని పిలుస్తారంటే స్టెప్ అని పిలుస్తారు. అదే నేను ఇక్కడికి తీసుకెళ్ళి స్టెప్ కాడ 2 అని పెట్టాను. 8:2 అని పెట్టాను. అప్పుడు ఏమైద్ది 1 అనేది సెలెక్ట్ అయిద్ది. 1 నుండి 2 క్యారెక్టర్ సెలెక్ట్ అయితే ఏమొస్తది? ఏ వస్తది. తర్వాత 2 క్యారెక్టర్స్‌కి వి. తర్వాత 2 క్యారెక్టర్స్‌కి ఐ. అంటే ఇలా మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న స్ట్రింగ్‌లో నుండి ఇలా స్టెప్ అనే దాన్ని అప్లై చేయడం ద్వారా ఏమైద్దంటే మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ఏవైతే కావాలో ఫస్ట్ క్యారెక్టర్ నుండి ఎన్నెన్ని క్యారెక్టర్లు అయితే కావాలో అంత క్యారెక్టర్ వరకు ఏమైద్దంటే అది ఏం చేస్తదంటే కంప్యూటర్ ఆటోమేటిక్‌గా అన్ని క్యారెక్టర్స్‌ని స్టెప్ క్యారెక్టర్స్‌ని తీసేసుకొని మనకు కావాల్సిన డేటా అనేది ఇచ్చేస్తదనమాట. ఒక్కసారి మనం కూడా ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళి ఒక్కసారి ఇది కూడా చెక్ చేసి వచ్చేసి మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం. ఓకేనా? ఓకేనా. హాయ్ రవి అని ఉంది కదా! ఈ హాయ్ రవిలోండి నేనేం చేసేసానంటే హాయ్ రవిలోండి నాకు హాయ్ రవి కాదండి. సారీ. ఇక్కడికెళ్ళాను. దీంట్లోకెళ్ళి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏంటి మనం తీసుకున్నది ఏంది? సీక్రెట్ మెసేజ్ కదా! సీక్రెట్ అండర్‌స్కోర్ మెసేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా? ఈ వేరియబుల్‌లో నాకేముంది డేటా? ఏమనుంది? హైఫన్ ఏమనుంది? ఆర్ హైఫన్ ఏ హైఫన్ బి హైఫన్ ఐ అని ఇట్లా ఉందన్నమాట నాకు. అంతేనా? దీంట్లో నాకేం కావాలనుకున్నాను? ఏం కావాలనుకున్నాను నాకు? రవి అనే టెక్స్ట్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఏం చేస్తాము? నాకు తెచ్చుకోవాలంటే నేనేం చేస్తాము? నార్మల్ స్లైసింగ్ అయితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందుకోసం ఏం చేశానంటే పార్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చని నాకు తెలుసనమాట. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది చేయాలంటే దాని సింటాక్స్ ఏంది? సీక్రెట్ మెసేజ్ అనే వేరియబుల్ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ ఇచ్చేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి మనకి ఎక్కడి నుండి కావాలి డేటా? 1 అనే క్యారెక్టర్ నుండి కావాలి. అంటే 0 అంటే హైఫన్ కదా! హైఫన్ వద్దు నాకు. 1 నుండి కావాలి. 1 ఇంక్లూడ్ అయ్యిద్ది కాబట్టి. పెట్టేసేసి తర్వాత కాలన్ పెట్టేసేసి తర్వాత నేనేం చేశాను ఏ క్యారెక్టర్ వరకు కావాలి? 5 దాకా రావాలి. 5 దాకా రావాలని నాకేం కావాలి? 8. 7 అని పెట్టాననుకో ఐ అనేది ఇంక్లూడ్ అవ్వదనమాట. అని పెట్టేసేసి తర్వాత 8 అని పెట్టేసి తర్వాత ఏం చేయాలి? దీంట్లో ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయాలంటే నేనేం చేయాలి? స్టెప్ అనేది చేయాలి. స్టెప్ అనేది ఎంత? 1 తర్వాత క్యారెక్టర్ ఎంత? ఏ అనే క్యారెక్టర్. 1 తర్వాత ఏ రావాలంటే ఏం కావాలి? 2 స్టెప్స్ దూకితేనే మనకి ఏమైద్దంటే ఏ వస్తది. తర్వాత ఏ నుండి తర్వాత 2 స్టెప్స్ దూకితే వి వస్తది. తర్వాత 2 స్టెప్స్ దిగితే ఐ అనేది వస్తది అని నాకు అర్థమైంది. అంటే స్టెప్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి పార్ట్ అనే వేరియబుల్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను. పెట్టేసి నేనేం చేశానంటే ఒక్కసారి ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది? యాహ్! రవి అనే క్యారెక్టర్స్ మాత్రమే వచ్చేసినాయి. ఈ స్టెప్‌లో నేనేం చేశానంటే 2 తీసేసేసి సపోజ్ 3 పెడదాం. ఏమైద్దో చూద్దాం. 3 పెట్టానుకప్పుడు ఏమైందో చూడు. ఏమైంది? ఏమైంది అంటే నాకు హార్ హైఫన్ ఐ అనేది వచ్చేసేసిందనమాట. హార్ హైఫన్ ఐ అనేది మాత్రమే వచ్చేసింది. ఎందుకని అలా జరిగింది? స్టెప్ నేను ఎంత పెట్టాను? 3 పెట్టాను. 1 కాండి 3 పెడితే ఎంత అయింది? 1 అనేది వస్తది. తర్వాత 3 పెట్టానంటే 1 తర్వాత 3 క్యారెక్టర్స్ అంటే ఎంత? ఫోర్త్. అంటే ఫోర్త్ క్యారెక్టర్ ఏంది? హైఫన్. తర్వాత క్యారెక్టర్ ఏంది? 3 పెడితే ఐ. అందుకని నాకేమొచ్చినాయి అంటే దాంట్లో నుండి 6 హైఫన్ ఐ అనేది మాత్రమే వచ్చేసినాయి. అలా కాకుండా నేను ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే స్టెప్ నంబరు 2 అనేది పెట్టాను. పెట్టంగానే నాకేమైందంటే దాంట్లో నుండి నాకేమైందంటే రవి అనే క్యారెక్టర్ రావడం అనేది జరిగిపోయిందనమాట. ఇట్లా మనం ఏం చేస్తామంటే మనకేదన్నా ఒక స్ట్రింగ్ ఉంది అంటే ఆ స్ట్రింగ్‌లో నుండి మనకు కావాల్సిన డేటాని ఇలా తెచ్చుకోవాలంటే
ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే అండి. దీంట్లోనే స్టెప్ అనేది 2 ఇవ్వడం ద్వారా నాకేమొచ్చిందంటే రవి అనే అవుట్పుట్ రావడం అనేది గమనించానమాట. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మీద ఇంకొక ఎగ్జాంపుల్ తీసేసుకొని ఈ కాన్సెప్ట్ తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను అనమాట. ఏమని తీసుకున్నా అంటే మరొక ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏమని ఏ ఈక్వల్ టు నేనేం చేశానంటే వాటర్ ఫాల్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో నేనేం చేశానంటే 1:6 అని పెట్టేసేసి స్టెప్ 3 అని ఇచ్చేసాను అనమాట. అప్పుడు నాకేం అవుట్పుట్ రావచ్చు అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. ఇదంతా తీసేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఏ ఇదిగో ఇక్కడ ఉంచండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసారనుకో ఒక ఎగ్జాంపుల్ ఉంది. అంటే ఒక కోడ్ ఉందన్నమాట. ఆ కోడ్ ఏంటిది అంటే నేనేమని పెట్టానంటే వాటర్ ఫాల్ అని ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. ఆ వాటర్ ఫాల్ అనే స్ట్రింగ్ నుండి నేనేం చేశానంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేద్దామనేసి ఏం చేసేసానంటే ఏ ఆఫ్ 1:6:3 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది? ఏమేమి వస్తాయి నాకు? 1 నుండి 5 వరకు ఉన్న డేటాలో 1 అనేది వచ్చేస్తుంది. స్టెప్ 3 పెట్టాను కాబట్టి 1 తర్వాత థర్డ్ క్యారెక్టర్ ఎంత? ఏంటిది? 1 తర్వాత 3 కలిపితే R. అంటే R అనే క్యారెక్టర్. ఆ 2 మాత్రమే నాకేమవుతాయి అంటే రావడం అనేది జరుగుతుందనమాట. అంటే ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే మనం ఏం చేసాము? స్టెప్ ఏదైతే పెడతామో ఫస్ట్ క్యారెక్టర్కి అన్ని క్యారెక్టర్స్ యాడ్ అయిపోయి దాని తర్వాత క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో ఏం చేస్తుందంటే సెలెక్ట్ చేసుకుంటా వెళ్ళిపోవడం అనేది జరిగిద్దనమాట. ఓకేనా? ఇది కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసేసి వచ్చేద్దాం. ఓకేనా? అందుకోసం ఏ అని పెట్టేసేసి ఏం తీసుకున్నాను? వాటర్ ఫాల్ అని తీసుకున్నాను. వాటర్ ఫాల్ అని తీసుకున్నాను. దీంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే పార్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేనేం చేశానంటే ఏ అనే వేరియబుల్ స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ అని పెట్టేసేసి 1:1 ఏమని పెడదాము? 6 అని పెట్టేసేసి 3 అని పెట్టాను. 3 అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి పార్ట్ అని పెట్టాను. అప్పుడు నాకేం రావచ్చు అవుట్పుట్ ఏం రావచ్చు? AR అని వచ్చేసింది. అంటే ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది తీసుకుంటే ఆ స్ట్రింగ్లోని మనం ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది చేస్తే ఎలా తెచ్చుకోవచ్చు, ఏం చేయొచ్చు అనేది మీ అందరికీ కూడా అర్థమైందా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి? నో సార్. ఓకేనా? దీంతో ఈ కాన్సెప్ట్ అనేది మనం బాగా నేర్చుకున్నామని నాకు అర్థమైపోయింది. ఓకేనా? మన అవుట్పుట్ అనేది AR అనేది ఇలా ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈరోజు సెషన్ని ఏం చేద్దామంటే నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకొని ఏం చేద్దామంటే మనము ఈ స్ట్రింగ్ మెథడ్స్ అనే దాని గురించి ఇంట్రడక్షన్ చెప్తాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైమ్ సినారియో ఉంది కదా, ఆ రియల్ టైమ్ సినారియోని ఇంకొంచెం అర్థం చేసేసుకొని తర్వాత సెషన్ అనేది టుమారో సెషన్లో కంటిన్యూ అయిపోతాం. ఓకేనా? ఓకేనా? ఇంకొక కాన్సెప్ట్ ఏం చెప్పుకుందాం అనుకున్నాము? స్ట్రింగ్ మెథడ్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం అనుకున్నాం. ఈ స్ట్రింగ్ మెథడ్స్ అనేది జస్ట్ 1 సెకండ్. ఓకే. ఈ స్ట్రింగ్ మెథడ్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో వీ విల్ డిస్కస్. అంటే మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో మరొక న్యూ కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అది ఏంటిదంటే స్ట్రింగ్ మెథడ్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం అనమాట. అంటే ఈ స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఏంటిదంటే ఏం లేదు నాన్న. అంటే మనం ఏం చేస్తామంటే మనం HTML CSS నేర్చుకునేటప్పుడు మనందరం కూడా ఏం చేసాము HTML CSS నేర్చుకునేటప్పుడు మనం ఏం చేస్తాము బోర్ నంబర్ చేయడానికి యూజ్ చేస్తారో అలా కోడ్ స్నిప్పెట్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు ఒక బూట్ యాప్ అనే ఒక వెబ్సైట్ తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే స్టోరేజ్ అనేది చేస్తారు. అవి మనకు అవసరమైందనుకో దానికోసం వెంటనే వెళ్ళేసి మనం మళ్ళీ ప్రోగ్రామ్ రాయాలంటే కష్టం కదా. అందుకోసం మనం ఏం చేస్తాము ఆ బూట్ స్టాప్లు ఏవైతే ఉన్నాయో ఆ కోడ్ స్నిప్పెట్స్ని మనం ఏం చేస్తాము తీసుకొని రీయూజ్ అనేది చేసుకుంటూ ఉంటాము లేదా మన డెవలప్మెంట్ కోసం అలా రీయూజ్ అనేది చేసుకోవడం ద్వారా మనకి ఏమైంది లాట్స్ ఆఫ్ టైం అనేది మిగిలిపోయింది.
అలానే ఒక వర్క్ అనేది ఏమైంది చాలా ఫాస్ట్‌గా రీయూజబుల్ ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ అన్నీ మీ అందరికి అప్పుడు కూడా చెప్పాను. అలానే ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే మన పైథాన్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్‌లో ఏం చేస్తారంటే ఈ స్ట్రింగ్ మెథడ్స్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తారు. అసలు స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఏందంటే మనం పైథాన్‌లో మోర్ రెగ్యులర్‌గా ఏవైతే మోస్ట్ కామన్‌గా మనం ఏం చేస్తామంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తా ఉంటాం. అంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి కంపల్సరీ ప్రతి ఒక్క డెవలపర్ చేస్తా ఉంటారన్నమాట. కొన్ని కామన్ ఆపరేషన్స్. ఏవైతే కామన్ ఆపరేషన్స్ ఉన్నాయో ఆ కామన్ ఆపరేషన్స్ మనం ఏం చేస్తామంటే కోడ్ అనేది రాయకుండా ఆ కోడ్ మొత్తం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఒక దాంట్లో బిల్డ్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఆ బిల్డ్ చేసుకొని పెట్టుకున్న వాటిలోండి మనకు కావాల్సిన కోడ్‌ని తీసుకొని యుటిలైజ్ చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే పైథాన్‌లో స్ట్రింగ్ మెథడ్స్ అని పిలుస్తారనమాట. అంటే ఆల్రెడీ మనం కామన్‌గా చేసే టాస్క్‌లు ఏవైతే ఉంటాయో ఆ టాస్క్‌లకి రిలేటెడ్‌గా ఉండే కోడ్ అంతా కూడా ఏమైద్దంటే ఆల్రెడీ ఒక చోట ఎక్కడో పెట్టి ఉంచుతారనమాట. ఆ పెట్టిన దాన్ని తీసుకొని వచ్చేసేసి మనం ఏం చేస్తామంటే రీయూజబుల్ కనుక చేసేసాం అనుకో అప్పుడు ఏమైద్ది మనం ఆ కోడ్ రాయవసరం లేదు. అలానే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అయిపోతా ఉంటాయి టాస్క్‌లు. అలా చేయడానికి పైథాన్ డెవలప్ అది వాళ్ళు యూజ్ చేస్తా ఉంటారు. అందులో మోస్ట్ పాపులర్ వచ్చేసరికి ఏంటంటే ఈజ్ డిజిట్ అని మీ అందరికి తెలుసు కదా. ఈజ్ డిజిట్ అని, లోయర్ అని, స్టార్ స్విఫ్ట్ అని, రీప్లేస్ అని, స్ట్రిప్ అని, అప్పర్ అని, ఎండ్ స్మిత్ అని ఇంకా బోల్డ్ అన్ని ఉంటాయి అనమాట. అంటే మనం పైథాన్లో మోస్ట్ కామెంట్ చేస్తామో ఆ కోడ్లన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే రీయూజబుల్ చేసుకోవడం కోసం ఏం చేసామంటే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్లో ఏం చేసామంటే కోడ్ని తీసుకెళ్ళి స్టోర్ చేసి పెట్టుకుంటారన్నమాట. ఆ కోడ్ని కనుక మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తామంటే ఇలాంటి ఈ స్క్రీన్ మీద కనిపించే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ ఏవైతే యూజ్ చేస్తారో వాటిని ఏం చేయొచ్చు అంటే రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు అనమాట. వాటి కోసం మనం ఏం చేస్తామంటే ఈజ్ డిజిట్ అని, లోయర్ అని, స్టార్ స్విఫ్ట్ అని, అలా రీప్లేస్ అని, స్ట్రిప్ అని, అప్పర్ అని, ఎండ్ స్మిత్ అని ఇలాంటి వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే మనం నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఇంకా బోల్డ్ అని నేర్చుకుంటాం. బట్ ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే ఈజ్ డిజిట్ అని, స్ట్రిప్ అని ఈ రెండు కాన్సెప్ట్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు సెషన్లో అనేది మనం నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఇవన్నీ నేర్చుకోవాలంటే కొంచెం లార్జ్ కాన్సెప్ట్స్ కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ నుండి కనుక నేర్చుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో అగైన్ మనం ఏం చేద్దామంటే ఈ స్ట్రింగ్ మెథడ్ గురించి మరలా డిస్కస్ అనేది చేసేసుకున్నాం. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఎస్టర్డే మీ అందరికి కూడా ఏం చేసామంటే కోడ్ ఛాలెంజ్ అనేది ఇచ్చాను. ఆ కోడ్ ఛాలెంజ్ గురించి మనం ఈ రోజు సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసేసుకొని నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఓకేనా ఓకే దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా ఎనీబడి హ్యావ్ No, sir. ఓకేనా ఓకే అలానే మనం లాస్ట్ సెషన్లో ఏం తీసుకున్నాం ఐడెంటిఫై ద మిస్టేక్ అని ఎందుకంటే మనం ప్రతిరోజు సెషన్లో మనం క్లాస్ చెప్పుకోవడం ఎంతైతే ఇంపార్టెంట్ ఉంటుందో అలానే టికెట్ని రిజాల్వ్ చేయడం కూడా మనకి అంతే ఇంపార్టెంట్ అనేది మీ అందరం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే క్లాస్ నేర్చుకుంటూ ఉంటే ఆ నేర్చుకున్న థింగ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమైందంటే వేరియస్ మెథడ్స్ అనేవి తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ప్రతిరోజు కూడా ఒక కోడ్ కనుక చెప్పాను అనుకో అప్పుడు ఏమైందంటే ప్రతిరోజు ఒక టికెట్ అనేది చెప్పాను అనుకో వినేటప్పుడు మీకు కష్టంగా ఉండొచ్చు. కాకపోతే ఏమైద్దంటే ఆటిలో ఉండే లాజిక్స్ అనేవి తెలుసుకోవడం ద్వారా ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ చేసే టికెట్స్ ఏవైతే ఉంటాయో మీరు ఆ టికెట్స్ మీద కనీసం మినిమం టు మినిమం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలరనమాట. ఓకే డన్ మా సార్ లాస్ట్ టికెట్ అనేది ఇట్లా చేశారు కాబట్టి దీనికోసం ఇదా అనేది మీకు కూడా ఏమవుతుందంటే ట్రై చేసే కొద్దికి ఏమవుతుందంటే అవన్నీ కూడా అడాప్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం మీరందరూ కూడా ఏం చేస్తారంటే ప్రతిరోజు మీ అందరికీ ఒకటో రెండో టాస్క్లు చెప్తా ఉంటున్నాను. ఆ టాస్క్‌ని మీరందరూ కూడా ఏం చేస్తారంటే ప్రతిరోజు సెషన్ స్టార్ట్ అవ్వక ముందల మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా రెగ్యులర్‌గా చెప్తున్న టాస్క్‌ని రివైన్ అనేది చేసుకుంటా ఉండండి. అలా రివైన్ చేసుకోవడం ద్వారా ఏమైద్దంటే బోలెడంత నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవచ్చనమాట. ఎవరైనా సరే సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఇలానే చేస్తారనమాట. అందరికీ లక్షల కొద్దీ టాస్క్‌లు ఎవరికీ రావనమాట. అందరికి కూడా ఏమవుతుందంటే మినిమమ్‌గా కొన్ని టాస్క్‌లని ఎలా చేయాలనే ఆన్సర్ అనేది తెలుస్తుందనమాట. ఆటిని ఉపయోగించి ఏం చేస్తారంటే మోడిఫై చేసుకుంటూ ఉంటారు.
ఇంకా ఈవెన్ నాతో సహా అందరూ ఏం చేస్తామంటే, ఇప్పుడు అందరికీ కూడా చాట్ జీపీటీ వచ్చేసింది. ఆ చాట్ జీపీటీలోకి ఏదైతే టికెట్ ఉందో ఆ టికెట్‌ని కొట్టి పడేసేసామనుకో, దాంట్లో ఉండాల్సిన లాజిక్ అంతా కూడా అదే చెప్పేసిద్ది. ఆ లాజిక్‌ని తీసుకెళ్ళి టాస్క్‌లో గనుక మనం యాడ్ చేసేసి, ఎక్కడ ఏ లాజిక్ వాడాలో మనం గనక కొంచెం గనక చాట్ జీపీటీలో చూసుకున్నామనుకో, ఆటోమేటిక్‌గా టికెట్ అనేది క్లియర్ అయిపోతుందనమాట. అది చిన్న చిన్న డెవలపర్ నుండి పెద్ద పెద్ద నా అంత పెద్ద పెద్ద డెవలపర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే చాట్ జీపీటీని యూజ్ చేస్తూ ఉన్నారు. అందుకోసం మీరందరూ కూడా ఏం చేస్తారంటే, మీరందరూ కూడా ఈ టాస్క్‌లు నేర్చుకోవడం ద్వారా ఎక్కడ ఏది వాడాడు, ఎక్కడ ఏం వాడారు అనేది మనందరికీ కూడా అర్థమైద్ది. ఎందుకంటే మీరు చాట్ జీపీటీ కొట్టారనుకో, మనం నేర్చుకున్న మెథడ్ వేరు, ఆ చాట్ జీపీటీలో చేసే మెథడ్ వేరుగా ఉంటదనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే, మన ఫ్లేవర్‌కి తగ్గట్టు టికెట్ చేయాలి కాబట్టి, అందుకోసం ఏం చేస్తాం, దాంట్లో లాజిక్ మాత్రమే తీసుకుంటాము. రిమైనింగ్ ద స్టెప్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే, మనం నేర్చుకున్న సింటాక్స్ ఆధారంగా చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మనం ఏం చేద్దామంటే, ఈరోజు సెషన్‌లో టాస్క్ అనేది చెప్తున్నాను. ఏమని చెప్పానంటే, పైథాన్ పైథాన్ అని పైథాన్ అని ఒక స్ట్రింగ్ ఉందనమాట. ఆ స్ట్రింగ్‌లో నుండి నాకేం కావాలంటే పి పీవై పైథాన్ అనే క్యారెక్టర్సే రావాలి. బట్ కాకపోతే నాకేం కావాలంటే స్టార్ట్ క్యారెక్టర్ తర్వాత నుండి నాకేం కావాలంటే ప్రతి క్యారెక్టర్ మధ్యలో హైఫన్ 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 వచ్చేటట్లు నాకేం కావాలంటే ప్లేస్ అనేది చేయాలి. బట్ ఎక్కడ రాకూడదంటే లాస్ట్ క్యారెక్టర్ తర్వాత అయితే రాకూడదనమాట. ఇలా రాకుండా నాకేం కావాలంటే అవుట్పుట్ అనేది ఫామ్ చేయాలి. అలా ఫామ్ చేయాలి అంటే ఎలా చేస్తాము, ఏంటిది అనేది నాకు ఈరోజు ఉన్న టికెట్ అనమాట. అంటే నా దగ్గర ఏముంది అంటే, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందనమాట. ఏమని ఉంది అంటే, రవి అని ఒక స్ట్రింగ్ ఉందనమాట. రవి అని ఒక స్ట్రింగ్ ఉంది. రవి అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. రవి అని ఒక స్ట్రింగ్ ఉందనమాట. రవి అని ఒక స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్‌ని నాకు అవుట్‌పుట్‌లో ఎలా ప్రింట్ చేయాలి అంటే, ఆర్ అని, తర్వాత హైఫన్ అని, ఏ అని, వి అని, ఐ అని రావాలి. ఇక్కడితో నాకు ఎండ్ అయిపోవాలనమాట. ఇలా నేను ఏదైనా స్ట్రింగ్ తీసుకో, ఆ స్ట్రింగ్ మొత్తం కూడా నాకేం కావాలంటే, ఈ టైప్ ఆఫ్ అవుట్‌పుట్‌లో నాకేం కావాలంటే ప్రింట్ అనేది చేయాలి. అలా చేయాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాము, ఏంటిది అనే దాని గురించి ఈరోజు సెషన్‌లో మనమందరం కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను, నా టాస్క్ చెప్పాను కదా! ఈ టాస్క్‌ని నేను అచీవ్ చేయాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఏం చేయాలి? స్లైసింగ్ కాదు నాన్న. నాకు అది అవుట్‌పుట్‌లో రావాలనమాట. వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తాం సార్. వేరియబుల్‌ని మనం డిక్లేర్ చేయాలి. వేరియబుల్‌ని మనం డిక్లేర్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కోడ్ ప్లే గ్రౌండ్‌లోకెళ్ళి మనం తీసుకునే వాల్యూస్ అన్నీ ఎక్కడి నుండి తీసుకోవాలని చెప్పాను. ఎక్కడి నుంచి చెప్పాను. పైథాన్ అనేదే కదా మనం తీసుకుంది. పైథాన్ అంటే ఇన్పుట్ అనే నుంచి ఫార్మాట్‌లో తీసుకోవాలి సార్. తీసుకోవాలి. ఇన్పుట్ నుండి తీసుకోవాలంటే ఇప్పుడు ఇన్పుట్ నుండి తీసుకోవాలంటే నేనేం చేశానంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. నేను తీసుకున్న ఇన్పుట్‌లో చెప్పిన వాల్యూస్ అన్నీ కూడా నా ప్రోగ్రామ్‌లో ప్రాపర్‌గా స్టోరేజ్ అవుతున్నాయో లేదో చూద్దాం అనుకున్నా. అందుకోసం నేనేం చేశానంటే ఒక వేరియబుల్‌ని ఏం చేశానంటే స్కాన్ చేశాను వేరియబుల్‌తో. అలా చేయాలంటే ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు పెట్టేసేసి ఇన్పుట్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాననమాట. ఆఫ్ అని పెట్టేశాను. పెట్టేసేసి నేను తీసుకున్న వాల్యూ ప్రాపర్‌గానే దీంట్లో స్టోరేజ్ అయిందా లేదా అనేది చూద్దాం అనుకున్నా. అందుకోసం నేనేం చేశానంటే ప్రింట్ అనే దాంతోనే చెక్ చేసుకోవాలి. ఎందుకని మనం ఏదైనా అవుట్‌పుట్‌లో చూడాలి అంటే పైథాన్‌లో ఏం చేయాలంటే ప్రింట్ అనేది పెట్టామనుకో, మనం చూసే ప్రతిదీ కూడా ఏమైద్ది అంటే మనం చెప్పే ప్రతిదీ కూడా ఏమైద్దంటే అవుట్‌పుట్‌లో చూపిస్తా ఉంటది. అందుకోసం మనం ప్రింట్ అనేది వాడతామని మీ అందరికీ తెలుసు కదా! అని పెట్టేసి ఏ అని పెట్టాను. ఏ అని పెట్టేసేసి నేను ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది అంటే యాహ్! నేను తీసుకున్న పైథాన్ అనేది అలానే వచ్చేసేసింది. మధ్యలో హైఫన్స్ రాలేదు. సో నేను తీసుకున్నది ప్రాపర్ ప్రాపర్ స్ట్రింగా లేకపోతే ఇంటీజరా తెలుసుకోవాలనుకున్నాం. అందుకోసం నేనేం చేశాను, అవుట్‌పుట్‌లో చూడాలనుకుంటున్నాను కాబట్టి అందుకని ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి టైప్ ఆఫ్ అని పెట్టి ఏ వేరియబుల్‌లో ఉన్నది చూడాలనుకుంది ఏ అనే వేరియబుల్‌లో కాబట్టి ఏ అని పెట్టేసాను. పెట్టేసి ప్లే అరౌండ్ చూస్తే నాకేమనొచ్చిందంటే నేను తీసుకుంది పైథాన్ అనే టెక్స్టే తీసుకున్నాను. అది ఏ క్యారెక్టర్ అది ఏ డేటా టైప్‌కి సంబంధించిందంటే స్ట్రింగ్ అనే డేటా టైప్‌కి సంబంధించిందని నాకు అర్థమైపోయిందనమాట. ఓకే డన్. నాకు అవుట్‌పుట్ ఏం కావాలి? అవుట్‌పుట్ ఏం రావాలి? నేను తీసుకున్న ఏదైనా స్ట్రింగ్ ఉన్నాయి. ఆ స్ట్రింగ్‌లో ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ ముందల లాస్ట్ క్యారెక్టర్ తర్వాత హైఫన్స్ కాకుండా రిమైనింగ్ ద క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ వరకు నాకేం కావాలి అంటే హైఫన్ అనే దానితోటి నాకేం కావాలంటే రిపీట్ అనేది కావాలి అనేసి నాకు అర్థమైపోయింది. ఓకే డన్. నా టాస్క్ చూడంగానే ఏమర్థమైంది? టాస్క్‌లో చూడంగానే ఏమైంది? హైఫన్ అనేది ఇక్కడ రావాలి. ఇక్కడ రావాలి.
ఇక్కడ రావాలి. అంటే మనకి హైఫన్స్ అనేవి రావాలని నాకు అర్థమైందా? అంటే హైఫన్ అనేది రావాలంటే ఒకటే కోడ్ కదా, ఒకటే కోడ్ అనేది ప్రతిసారి రిపీట్ అనేది కావాలన్నమాట. అలా రిపీట్ అనేది కావాలంటే మనం ఏ కాన్సెప్ట్ వాడాలి? నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ లోపల ఏం చేస్తానంటే ఫస్ట్ ఆర్ అనేది రావాలి, తర్వాత హైఫన్, తర్వాత ఏ, తర్వాత హైఫన్, తర్వాత వి, తర్వాత హైఫన్, తర్వాత ఐ అనేవి రావాలి. అంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ తర్వాత మరొక క్యారెక్టర్, ఆ తర్వాత మరొక క్యారెక్టర్ని ప్రింట్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలి? ఏందన్నా? రేంజ్. యా, మనం ఏం చేస్తామంటే ఏం కాన్సెప్ట్ యూజ్ చేస్తామంటే ఫర్ అనే ఒక లూప్ సహాయంతో మనం ఏం చేయొచ్చు? దీన్ని అచీవ్ అనేది చేయొచ్చా? ఫర్ అనే ఒక లూప్ సహాయంతో దీన్ని ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చా లేదా? అవునా కదా? ఫర్ అనే లూప్ సహాయంతో మనం అచీవ్ చేయొచ్చా లేదా? దాంట్లో ఏం చేస్తాం? రేంజ్ అనే కాన్సెప్ట్ అనేది వాడుకోవచ్చు అని తెలుసు కదా మీకు. ఓకేనా? ఓకేనా. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఫర్ అని పెట్టేశాను. ఆ ఫర్ అనే కాన్సెప్ట్ రాయాలంటే మనకి దానికి సింటాక్ ఏంది? ఫర్ లూప్కి సింటాక్ ఏంది చెప్పగలరా? ఫర్ లూప్కి సింటాక్ ఎనీవన్? ఫర్ అని రాసేసి దీంట్లో ఏం చేశాను? ఫర్ అని రాసేసి తర్వాత ఏం చేశాను? తర్వాత ఈచ్ నేనేం చేశాను? రేంజ్ కదా చేస్తుంది. రేంజ్లో అయితే నంబర్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేశాను? ఇన్ అని పెట్టేసేసి రేంజ్ ఆఫ్ అంటే ఎందుకంటే రేంజ్ ఆఫ్ అంటే ఎక్కడి నుండి రావాలి నాకు? ఫస్ట్ క్యారెక్టర్ నుండి రావాలి. ఎన్నో క్యారెక్టర్ వరకు రావాలి నేను తీసుకున్న దాంట్లో? ఎన్ని క్యారెక్టర్ వరకు రావాలి? ఎన్నో క్యారెక్టర్ వరకు అంటే నాకు తెలియదు అనమాట. లాస్ట్ క్యారెక్టర్ వరకు రావాలి. అసలు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో నాకు తెలియదు. ఎన్నో క్యారెక్టర్ వరకు రావాలి నాకు తెలియాలి కదా. నేను తీసుకుంది అయితే రవి అంటే మీ అందరికి తెలుసు కాబట్టి రవి అంటే సార్ మీరు తీసుకుంది 1 2 3 4 అంటే 4th క్యారెక్టర్ వేస్తే 4th ఇంక్లూడ్ కాదు కాబట్టి దాని బిఫోర్ ద నెంబర్స్ అంటే రవి వరకు వచ్చేసి సార్ అని చెప్పారు. నేను తీసుకుంది రవి కాకుండా రవీంద్ర తీసుకుంటాను. అప్పుడు నాకు ప్రోగ్రామ్ అనేది తప్పు అవుతుంది కదా. ఈసారి ఫణీంద్ర తీసుకుంటున్నాను, ఈసారి మహేష్ తీసుకుంటున్నాను, ఈసారి రవి తీసుకున్నాను, ఈసారి సంజయ్ తీసుకున్నాను. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకుంటాం కాబట్టి ఏది లాస్ట్ క్యారెక్టరో తెలియదు కదా. మన స్ట్రింగ్లో లాస్ట్ క్యారెక్టర్ ఏదో తెలుసుకోవాలంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో తెలుసుకోవాలంటే అప్పుడు ఏం చేయొచ్చు? ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు? ఇప్పుడు నేను ఏం చేశానంటే రవి అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దీంట్లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు? గుడ్. అంటే ఏం చేశారంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు కదా. అందుకని ఈ ఫర్ లూప్ రాసే ముందర మనం ఏం చేద్దామంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే నేను ఫర్ లూప్ రాయాలి అంటే నాకు రేంజ్లో లాస్ట్ క్యారెక్టర్ ఏదో మెన్షన్ చేయాలి. ఆ లాస్ట్ క్యారెక్టర్ ఏదో నాకు తెలియదు కదా. ఏ అని ఇచ్చానుకో ఏలో ఉన్న వేరియబుల్స్ అన్నీ నాకు ఏమవుతాయి అంటే ప్రింట్ అయిపోతాయి అనమాట, ఒక్కొక్క క్యారెక్టర్. ఓకేనా? ఓకే. అలా కాకుండా నాకు లాస్ట్ క్యారెక్టర్ ఏదో తెలుసుకోవాలంటే అప్పుడు నేనేం చేశాను అంటే లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఎస్టీఆర్ అని రాసుకున్నాం. లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనుకున్నా, లెంత్ ఆఫ్ ఏ అనుకున్నామా, ఏ యొక్క లెంత్ ఎంత తెలుసుకున్నాం. అందుకని లెంత్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ తెలుసుకోవాలంటే సింటాక్ ఏంటిది? స్ట్రింగ్ తెలుసుకోవాలంటే కాన్సెప్ట్ ఏంది? లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఏంది? టోటల్ క్యారెక్టర్స్ ఎన్నో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎల్ఈఎన్ ఆఫ్ అని పెట్టేసి ఏ అనే వేరియబుల్ ఇచ్చేసాం అనుకో, దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలిసిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఎక్కడికి వెళ్ళి అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి లెంత్ ఆఫ్ ఏ అని పెట్టేసి నేనేం చేస్తానంటే వన్ యాజ్ ఎ కోడ్ అని చేస్తాను. అప్పుడు నాకేమైంది అంటే టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అవన్నీ రావడం అనేది జరిగిపోయింది. ఓకే డన్. అంటే మనం లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనేది తెలుసుకోవాలని నాకు అర్థమైపోయింది. ఓకే డన్. ఇప్పుడు నాకు ఫర్ లూప్ అనేది వచ్చేసిందా, అందుకొని ఫర్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు ఏం చేశాను? నంబర్ పెట్టాలి. ఆ నంబర్ అనేది ఏం చేశాను అంటే ఐ అని పెట్టుకున్నాం. ఏదైనా పెట్టుకోవచ్చు. అందరూ కూడా డెవలపర్స్ ఏం చేస్తారంటే నమ్ అని ఇవ్వకుండా ఐ అని ఇస్తారు అనమాట. ఐ అంటే ఇంటీజర్ అంటారు అనమాట. ఇంటీజర్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుండి రావాలి? 1 అనే క్యారెక్టర్ నుండి
ఎక్కడి దాకా రావాలి, లాస్ట్ క్యారెక్టర్ వరకు రావాలి. లాస్ట్ క్యారెక్టర్ రావాలి అంటే ఏం చెప్పాను, లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ అనేది పెట్టుకున్నాం అనుకో, అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, రేంజ్ అయిపోయింది. తర్వాత కాలమ్ పెట్టేసి కిందకి వెళ్ళి ఏం చేయాలి, బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఇవ్వాలి. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఇవ్వాలి అంటే ఏమని ఇవ్వాలి, ప్రింట్ ఆఫ్ ఐ అని ఇద్దాం. ప్రింట్ ఆఫ్ ఐ అని ఇచ్చేసేద్దాం. అంటే ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఇచ్చామో అదే కదా మనం ఇచ్చేది ఎప్పుడు కూడా అని ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. నాకు ఏమైనాయి అంటే 1 2 3 4 5 అని ఇట్లా నెంబర్స్ వచ్చినాయి, కానీ అక్కడ లెటర్స్ అనేవి రాలేదనమాట. అరే ఏమైందిరా అనుకున్నాను. ఓకే డన్ అంటే అప్పుడు నాకు నేను రాసిన కోడ్ అనేది ఇంకా ప్రాపర్గా సెట్ అవ్వలేదని నాకు అర్థమైపోయింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలనేది చూద్దాం. ఓకే డన్. ప్రతి క్యారెక్టర్ పక్కన నాకేం కావాలి, ఫస్ట్ హైఫన్ అనేది రావాలి. హైఫన్ రాకముందు నాకేం కావాలంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న మొట్టమొదటి క్యారెక్టర్ అనేది నాకు తెచ్చుకోవాలనుకున్నాను. అలా మొట్టమొదటి క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే అప్పుడు ఏం చేస్తున్నానంటే ఏం చేయాలి, ఈ స్ట్రింగ్లో నుండి ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకుందాం ముందర. ఆ లాస్ట్ క్యారెక్టర్స్ ఏంటో తర్వాత చూద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకుందాం అనుకున్నాం. రవి అనే దాంట్లో నుండి ఆర్ అనే ఫస్ట్ క్యారెక్టర్ ఒక్కటే తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు, యాక్సెసింగ్ అనేది చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ ఇచ్చేసేసి స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చేసి దాంట్లో ఏం చేయాలి, ఇండెక్సింగ్ పొజిషన్ ఎంత, ఫస్ట్ దానికి ఇండెక్సింగ్ పొజిషన్ ఎంత, అప్పుడు నాకేమైంది ఆర్ అనేది వచ్చేస్తుంది. అలా నేను పైథాన్లో కూడా నేనేం చేద్దాం ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకుందాం అనుకున్నాను. అందుకోసం బి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఏ స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 0 అని ఇచ్చేసాను. చేసి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏం చేశానంటే బి అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అన్నిట్లో కూడా చూడు ఏమొచ్చింది, పీపీపీ అని రావడమే జరిగిపోయింది. ఓకే డన్ అంటే నేను ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఏం చేశాను మన కోడ్లో ఉండి ఫస్ట్ క్యారెక్టర్ అనేది తెచ్చుకోవడం అనేది నాకు అర్థమైపోయింది అనమాట. మన కోడ్లో ఉండి ఏమైందంటే ఫస్ట్ క్యారెక్టర్ని తెచ్చుకోవడం అనేది ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది తెచ్చుకోవడం అనేది నాకు అర్థమైపోయింది. కాకపోతే ఏం చేశానంటే ప్రతి క్యారెక్టర్ పక్కన నాకేం కావాలంటే హైఫన్స్ అనేవి రావాలి. ఆ హైఫన్స్ అనేవి రావడం అంటే నేను తెచ్చుకోలేదన్నమాట. అలా హైఫన్స్ అనేవి తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేశానంటే కండిషన్ రాసుకున్నాను. ఏమని రాశాను, బి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు బి అనే పెట్టాను. తర్వాత నాకేం కావాలి, ప్లస్ అనేది చేసేసి అన్ని స్ట్రింగ్సే కదా మనం ఉంది, స్ట్రింగ్ స్లైసింగ్ చేయాలంటే కాలన్ పెట్టేసి దాని మధ్యలో నేనేం చేశానంటే హైఫన్ పెట్టేసేసి తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ప్లస్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేశానంటే ఏ అనే ఒక వేరియబుల్ పెట్టేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే హైఫన్ అని పెట్టాను. హైఫన్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఐ అనేది పెట్టానంటే దాని మీనింగ్ ఏంటి, మనం తీసుకున్న రేంజ్లో ఉన్న ఒక క్యారెక్టర్ ప్రింట్ అయిపోయినాక రెండో క్యారెక్టర్ రావాలి అనేది దాని మీనింగ్ అనమాట. బి అనేది పెట్టానంటే దాని మీనింగ్ ఏంది, స్ట్రింగ్లో ఉన్న మొదటి క్యారెక్టర్ వచ్చేసింది. బి అంటే ఎంత, ఇక్కడ బి అంటే ఎంత, మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. తర్వాత ఏముండాలి, హైఫన్ ఉండాలి. హైఫన్ పెట్టాను. తర్వాత ఏం చేశాను, ప్లస్ పెట్టేసి ఏ ఆఫ్ హైఫన్. ఏ అంటే ఏంది, వేరియబుల్ పెట్టి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఐ పెట్టానంటే దాని మీనింగ్ ఏంది, రేంజ్లో ఉన్న మొదటి క్యారెక్టర్ ప్రింట్ అయిపోయినాక రెండో క్యారెక్టర్కి వెళ్ళిపోవాలి అని చెప్తున్నా అనమాట. రెండోది ప్రింట్ అయిపోయినాక మూడోది ప్రింట్ అయినాక నాలుగోది ప్రింట్ అయినాక ఐదోది, అలా ప్రింట్ అవుతా వెళ్ళాలి. ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే లెంత్ ఆఫ్, అంటే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే వెళ్తాయో ఆ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ వరకే వెళ్ళాలి. ఆ లాస్ట్ క్యారెక్టర్ అనేది ఏమైంది, స్క్వేర్ బ్రేసెస్లో పెట్టాం కాబట్టి యాక్సెసింగ్లో నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి లాస్ట్ క్యారెక్టర్ అనేది ఏమైంది అంటే ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి బి అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే పైథాన్ అనేది ఏదైతే తీసుకున్నానో ఆ పైథాన్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది ఏమైందంటే ఇలా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, ఓకే డన్. దాంట్లో ఏం జరిగిందంటే చూడు, బి ఆఫ్ అని పెట్టేసేసి బి ప్లస్ 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 అనేసి ఇట్లా ఇచ్చేసాను అనమాట. ఇట్లా ఇచ్చేస్తే నాకేమైంది, అప్పుడు నాకేమైంది పి హైఫన్ వై, పి హైఫన్ వై హైఫన్ టీ అని ఇట్లా దీంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది వచ్చేసింది. ఎందుకని ఇలా వచ్చేసిందంటే
దీన్ని ఏం చేశాను, దీన్ని కూడా ఏం చేశాను, బ్లాక్ ఆఫ్ ద కోడ్లో పెట్టాను. బ్లాక్ ఆఫ్ ద కోడ్లో పెట్టానంటే అప్పుడు ఏమైంది, మనం తీసుకున్న కండిషన్ ప్రతిదీ కూడా ఏమైంది అంటే కింద దానికి కూడా అప్లై అవుతుంది. నాకు కావాల్సిన ఓన్లీ ఒక పైథానే కదా, అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ రాసిన ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశానంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్లోని టెర్మినేట్ చేశాను. టెర్మినేట్ చేసేసి నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే నాకు కావాల్సిన క్యారెక్టర్ మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్తో ఏమైందంటే హైఫన్ అనేది వచ్చేసేసి నాకు ప్రోగ్రామ్ రన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ పైథాన్ బదులు నేను ఏం చేశానంటే హరివందన్ అని తీసుకున్నాను. హరివందన అని తీసుకున్నాను, మా అమ్మాయిది హరివందన్ అనే అమ్మాయి పేరు తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇదే ప్రోగ్రామ్ రన్ చేసేసాను. ఇప్పుడు నాకేమైంది, HE-A- ఇట్లా ప్రతి క్యారెక్టర్ వరకు వచ్చింది. లాస్ట్ క్యారెక్టర్ తర్వాత హైఫన్ రాలేదు చూడు. అంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ప్రతి క్యారెక్టర్ మధ్యలో హైఫన్ అనేది రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది ఇలా రాయాలి అనేది మీ అందరికి గుర్తుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? సార్ అక్కడ రేంజ్ తర్వాత 1 అని ఎందుకు పెట్టుకున్నాం సార్? అది లాస్ట్ కాన్సెప్ట్ చెప్పాను కదా. లాస్ట్ కాన్సెప్ట్లో ఏం చెప్పానంటే రేంజ్ ఆఫ్ అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే మా అమ్మాయి హరివందన్ అనే పేరు ఉంది. దాంట్లో నేనేం చేశానంటే నేను కొన్ని క్యారెక్టర్స్ తెచ్చుకోవాలనుకున్నాను. ఇప్పుడు నేను మా అమ్మాయి ఏం చెప్పిందంటే మా అమ్మాయికి ఇష్టమైన నెంబర్ 6 అని చెప్పింది. ఈ 6 అనే దాని ముందర ఉన్న నెంబర్స్ అన్ని నేను ప్రింట్ చేయాలి అనుకున్నాం. అలా ప్రింట్ చేయాలనుకో అప్పుడు నేనేం చేస్తాను అంటే నాకు 6 అనేది కాకుండా 6 ముందర ఉన్న ప్రతి నెంబరు 1, 2, 3, 4 అలా ప్రతి నెంబర్ కూడా నాకు ప్రింట్ చేయాలనుకో అప్పుడు నేనేం చేస్తాను, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని మనం ప్రింట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ అనే ఒక లూప్ సహాయంతో చేయొచ్చా. అలా రాయాలంటే మనం ఏం చేస్తాము, ఫర్ అని రాసేసి ఈచ్ కార్ అనేది తీసుకోవాలి. మనం తీసుకునే నంబర్స్తో కాబట్టి నంబర్ అని పెట్టుకున్నాను. నంబర్ అని పెట్టుకోవచ్చు లేదా ఐ అని పెట్టుకోవచ్చు. ఇన్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేశాను, రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లో ఎన్నో క్యారెక్టర్ 6 కాబట్టి 6 అని ఇచ్చేసి నేనేం చేశాను అంటే కాల్ అని పెట్టేసేసి కిందకు వచ్చేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నంబర్ అని పెట్టేసాను అనమాట. నంబర్ అని పెట్టేసి నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ప్లే అకౌంట్ చేసి చూశాను. దాంట్లో ఏమైంది అంటే 0 నుండి 6 వరకు ఉన్న ప్రతి సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్ ప్రతిదీ కూడా నాకు వచ్చేసేసింది. ఇప్పుడు మా అమ్మాయికి 0 అనేది అమ్మాయికి అసలు నచ్చదంట. అమ్మాయికి 1 అనే నెంబర్ కూడా నచ్చదంట, 2 అనే నెంబర్ కూడా నచ్చదంట. 3 అనే నెంబర్ కానీ అమ్మాయికి కావాలి అనుకుంది. 3 అనే నెంబర్ కానీ తెచ్చుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాము, రేంజ్లో ఎక్స్టెండెడ్ రేంజ్ అని ఇంకో మెథడ్ నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాము, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ పాయింట్ ఎక్కడి నుండి అయితే కావాలో ఆ పాయింట్ చెప్పేసేసి కామా పెట్టేసేసి లాస్ట్ క్యారెక్టర్ అనేది పెట్టేసాం అనుకో అప్పుడు ఏమైందో చూడు. అప్పుడు ఏమైంది, 3 అనే నెంబరు 4 అనేది 5 అనేది వచ్చేసింది. అంటే రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చేసాము, మనకి డేటా ఎక్కడి నుండి అయితే కావాలో ఆ స్టార్ట్ పాయింట్ నుండి ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి దాని బిఫోర్ ద నెంబర్ వరకు ఉన్న డేటాని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే రేంజ్ ఆఫ్ అని ఈ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకున్నాం కదా. ఇలా తెచ్చుకోవడం కోసం అనేది యూజ్ చేసేసాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకేలే. ఈ టికెట్లో ఏమన్నా డౌట్ ఉందా? అంటే పైథాన్ అనే టికెట్ రాశాను కదా, ఆ టికెట్లో మనం చేసే స్టెప్ కోసం ఎవరికన్నా డౌట్ ఉందా? ప్రతి టెక్స్ట్ మధ్యలో హైఫన్ అనేది పెట్టాలి అంటే ప్రోగ్రామ్ అనేది ఇలా రాయడం ద్వారా ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? మీరు కూడా ఏం చేస్తారంటే దీంట్లో ఉన్న ప్రతి స్టెప్ని మీరు ఏం చేస్తారంటే పెన్ను పేపర్ తీసేసుకొని ఆ పెన్ను పేపర్లో మీరు ఏం చేస్తారంటే ప్రతి స్టెప్ ఏం జరుగుతుంది అనేది మీరు రాసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఏమైందంటే ప్రతి స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఏందనేది అర్థమైంది అనమాట. అలా కాకుండా కంప్యూటర్ మీద కనుక మీరు చేశారనుకో నాకంటే కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగా అర్థమైపోతాయి అనమాట. అది మీకు అనుకో కొంచెం కష్టం కదా, అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నంత కాలం ఏం చేస్తారంటే పెన్ను పేపర్ని యూజ్ చేయడం అనేది నేర్చుకోండి. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హ్యాపీ దివాళీ. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.